ఏమిటి? కండలు తిరిగి ధ్వజస్తంభంలా ఉన్న ఆ పోలయ్య గాడిని, అందులోనూ రామరాజు మనిషిని కొత్తగా ఎవడో వచ్చి చిత్తుగా కొట్టాడా? అన్యాయానికి అందరూ తలంచుతారటయ్యా. ఏదో ఒక రోజున ఎవడో ఒకడు ఎదురు తిరుగుతాడు. మొత్తానికి ఇప్పటికే రామరాజు మనుషుల మీద ఎదురు తిరిగేవాడు ఈ ఊళ్ళోకి దిగాడన్నమాట. ఏమిటి నాన్న, రామరాజు మనుషుల్ని ఎదిరించే మనిషి వచ్చాడంటున్నారు? అవును పిన్ని, ఆ పోలయ్య గారిని ఇవాళ కొత్తనొచ్చి సినిమాలో ఎన్టీఆర్ లాగా చిత్తకొట్టేసాడనుకో. చాలేరా అమ్మా జ్యోతి, నువ్వు స్నానం చెద్దుగాని పద. పిన్ని, నీకెప్పుడో ఒకప్పుడు అతన్ని చూపిస్తా. తప్పకుండా చూపించు. ఆ హీరోని చూసి కంగ్రాచులేట్ చేయాలి. ఏ రిక్షా ఆగు. రిక్షాకి చెవులుండవు. ఏ రిక్షా అంటే వినిపించుకుని పలకటానికి. నేను పిలిచింది నిన్ను. నా పేరు ఏ రిక్షా కాదు. మరి ఏమని పిలవమంటావు? ఇదిగో రిక్షా అబ్బాయి, ఇలా రాని పిలవాలి. ఓహో, అచ్చాలా లేకపోతే రిక్షా అబ్బాయి గారు ఇలా దయచేయండి అని పిలవాలా? అలా పిలిస్తే మరీ సంతోషం. సర్లే, కాలేజీకి పోని. నేను ఇంకా మీ బేరం ఒప్పుకోనే లేదు, అప్పుడే రిక్షా ఎక్కి కూర్చోబోతున్నారేమిటి? అంటే రిక్షా కట్టవా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏ మగాడైనా రిక్షా ఏమిటి తాళైనా కట్టేస్తాడు. కాకపోతే సరిగ్గా ఇదే టైంకి అవతల నేను ముఖ్యమైన బేరం ఒప్పుకున్నాను, ఏమనుకోకండి. నాన్సెన్స్. రిక్షా వాళ్ళకి బాగా పొగరెక్కువైపోయింది. పొగరెక్కడానికి రిక్షా వాడేగానక్కర్లేదు. ఏ మనిషికైనా కాస్తో కొస్తో పొగరుంటేనే అందం. ఏది తమరుకున్నట్టు. కైలాసం అయ్యా, ఏది వాహనం? వాహనం మీరు అడగాల, సిద్ధంగా ఉంది. ఏ రిక్షా? అయ్యా వస్తున్నా. సార్ 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 సార్, ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఎక్కడికి వెళ్ళాలా? ఏం ఊరు కొత్తడువా? అయ్యా బాబు, నా వెనక నదురుతుంది. మీకు దారిలో లెక్క తప్పినట్టు నీకు కనపడుతుంది. కోటి సార్లు చెప్పాను, నీకన్నా అదిరితే నాకెందుకు ప్రమాదం జరుగుతుంది? అదేంటండి, మన శరీరాలు వేరైనా మనసులో ఒకటే కదా. ఏమీ కాదు, అదిరేది నీకన్ను గనక పడితే నువ్వు బోర్లా పడతావు రోడ్డు మీద. నాకేం జరగదు, నువ్వు పోనేవా. అయ్యా, నా కంటి లెక్కను మీరేం కొట్టి పారేయద్దు. రిక్షా బోల్తా పడి మీ చెయ్యి వెరగొచ్చు, నలుగురు రౌడీలు వచ్చి మీ కాలు తీసేయచ్చు, ఏ కిల్లి బడిలోంచైనా సోడా వచ్చి మీ ముఖం మీద తగలొచ్చు. అయ్యా, కనీసం కట్టుకున్న పంచి మీద కాకైనా రెట్టేయచ్చండి బాబు. ఇదిగో, ఇష్టం అయితే నోరు మూసుకుని కూడరా, లేదా ఆగిపో. అంతేగాని ఇలాంటి దరిద్రపు శకునాలు చెప్పకు, పోనీ. మరి నా కంటి లెక్క అంతేనండి. సరే. అయ్యా అయ్యా, దయచేయండి దయచేయండి. సర్వమంగళాని భవంతు. ఏమిటో తమరు ఆలయంలోకి వస్తేనే కళాకాంతులు వచ్చేది. కొత్తగా చెప్తానంటే ఆ మాట. ఆయన వస్తేనే కళాకాంతులు. సరే, ఆయన ఆనందానికి ఏదో అన్నాడు, దానికి నువ్వు రెచ్చిపోతావు ఎందుకు? ప్రసాదం సిద్ధంగానే ఉన్నాయండి. శుభమాని దైవ దర్శనం చేసుకొస్తుంటే ఈ దరిద్రం ఏమిటయ్యా? ఈ లెక్క ఏం చెరిగిపోయే లెక్క కాదండి, మీ కూడా. నేను మీకు ఎదురవ్వడం మంచో చెడో చెప్పలేను కానీ మీరు నాకు ఎదురవ్వడం నా అదృష్టం అండి. చిచి, నీతో మాటలు కూడానా? అయ్యా, ప్రసాదం పొట్ట పెట్టేశాను. రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకో. పోనీరా. అది అయ్యా అయ్యా, మళ్ళీ నా ఎడంకన్నా అదురుగా ఉందండి. లాగి గోపం మీద కొట్టానంటే కన్ను అదరడం కాదు, రెండు శాశ్వతంగా పూసిపోతాయి. పోనీరా. పదండి, ఆ ప్రసాదం కూడా తీసుకుని లోపల రావా. అలాగేనండి. పడరా. అబ్బా, కాఫీ పట్టరా. రే, మధ్య పడరా. పేపర్ వచ్చిందిరా. దండాలండి, ఇక నేను వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళిరా. పేపర్ వచ్చిందిరా. నేను వెళ్ళాలంటే తమ డబ్బులు ఇవ్వాలి కదండి. ఈ లెక్క ఏంటో కొత్త లెక్క. అయ్యగారు నీ రిక్షా ఎక్కారు, అదే అదృష్టం. ఆ అదృష్టం కడుపు నింపదు కదండి. కైలాసం, ఇతడి కష్టం మనం ఎందుకు కట్టి పెట్టుకోవాలి? ఓ పావలా ఇచ్చే. పావలా అయితే నాకు గిట్టుబాటు కాదండి. మరి ఎంతైతే గిట్టుబాటు అవుతుందండి? మరి 5 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. మరి ఇది ఎక్కడ లెక్క చెప్పమంటారా అండి? మరి ఈయన గారు నన్ను ఒరే గిరే అంటుంటే నేను అండి గిండి అని గౌరవించానా? అందుకో రూపాయి వచ్చుగా. గంగిరెద్దులాగా ఈయన రిక్షా ఎక్కి కూర్చుంటే కాళ్ళు లాక్కుపోయి గుడిదాకా తొక్కుకెళ్ళానా? అందుకో రూపాయి వచ్చుగా. ఇక ఈయన గారు గుళ్ళోకి వెళితే శవం దగ్గర నక్క కాపలా కాసినట్టు బయట కూర్చుని కాపలా కాసానా? అందుకో రూపాయి వచ్చు కదా. ఇక ఈయన గారు తిరిగి వచ్చేటప్పుడు పోతులాగా రిక్షా ఎక్కి కూర్చుంటే తొక్కుకుంటూ వచ్చానా? అందుకో రూపాయి వచ్చుగా. లగెత్తుకుంటూ ప్రసాదం కూడా తీసుకొచ్చి లోపల పెట్టానా? ఇంతసేపు మర్యాదగా నుంచున్నానా? అందుకో రూపాయి వచ్చుగా. రూపాయల గురించి రూల్స్ మాట్లాడుతున్నావు, నీకు 5 కావాలన్నమాట.
కాదండి, మీరు ఇవ్వాలన్నమాట. రే గోవిందు, అయ్యా ఇతనికి ఒక 5 ఇచ్చి పంపించు. సరదా పడి ఇంకెక్కువ ఇచ్చేకి రోయ్, లెక్క ప్రకారం 5. ఒక్కటెక్కువ ఇచ్చినా నేను పుచ్చుకోనులేండి. నేను ఎవరిని ఎన్ని అడిగినా నేను ఇచ్చేది మాత్రం ఎప్పుడూ ఒక్కటే. సాధారణంగా రెండోది ఇచ్చే అవసరం రాదు. మీకు కూడా ఒకటి ఇమ్మంటారు. 5 ఇచ్చే. ఇది ఇంతకు ముందే ఇచ్చుంటే వాడు ఆరోగ్యంగా ఉండేవాడుగా. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊళ్ళో ఇటువంటి టపాకాయ సౌండ్ వినలేదు. ఇది ఏ ఊరు లెక్క? ఎవరు బాబు నువ్వు? ఇక నుంచి ఈ ఊరు లెక్కే, ఈ రామరాజ్యంలో అడుగు పెట్టిన భీమరాజుని. అయ్యా ఇప్పుడు అర్థమైందా నా ఎడం కన్ను కొట్టుకోవడానికి అర్థం? 2 సార్లు కొట్టు ఉరుకును కాబట్టి సరిపోయింది. 3ఓసారి కూడా కొట్టింది అనుకోండి, ఈ పాటికి మమ్మల్ని వేసేసి ఉండేవాడు. నోర్మయ్, ఈ రామరాజు రాజ్యంలో అడుగుపెట్టి రామరాజు మీదే అఘాయిత్యం చేశాడు అంటే చూస్తాను. వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేస్తాను. నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది భీమరాజు. తన మనిషిని తన కళ్ళెదుకుండా కొడితే ఆ రామరాజు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోకపోతే ఊరొదిలి పోతాడు, లేకపోతే ఊరేసులు చస్తాడు. అంతేగాని ఊళ్ళో ఉన్న మనుషులందరూ తన కాళ్ళ కింద పడి ఉండే కుక్కలు అనుకుంటున్నాడా? అది కాదు భీమరాజు, నువ్వు చేసింది మనసులో పెట్టుకుని ఆ రామరాజు గారు మన రిక్షావాళ్ళందరికీ దాన్ని అన్యాయం తలపెడితే ఒక్క మనిషి 10 మందికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? వాడికి చేతనైంది వాడు చేస్తే మనం చేయగలిగింది మనం చేస్తాం. అన్నయ్య రామ్మ, కాఫీ తీసుకోండి. నా చెల్లెలు సీతరాజు. నమస్కారం అండి. నమస్కారం. అమ్మ సీత, భీమరాజు అని మన పాలిట అండగా నిలబడడానికి వచ్చిన మంచి మనిషి అమ్మ. రాజయ్య రాజయ్య, మన యూనియన్ లీడర్ రంగడు అందరిని రమ్మంటున్నాడు. ఎరా రాజయ్య, ఎవడ్రా భీమరాజు గారికి రెచ్చ ఇచ్చింది? నేనే. ఆహా, నువ్వేనమాట. సిగ్గు లేకపోతే సరే. ఆ భీమరాజు గారు వెళ్ళి మనందరికీ కూడి పెట్టే రామరాజు గారి మీద చేయి చేసుకోబోయాడంట. ఇప్పుడు ఆ బాబు ఎర్రి కోపం మీద ఉన్నాడు. ఇక మీద రెచ్చాలు ఇవ్వనంటున్నాడు. ఏం చేస్తారు? యాదవలు ఊరు పేరు లేనోడికి రెచ్చాలు ఇచ్చి ఏదో పని చేస్తారు. సరే, నేను ఒకటి చెప్తాను వినండి. ఏంటది? ఉన్న పళంగా భీమరాజు గారిని ఊరి నుంచి తగిలేయండి. ఆ రామరాజు బాబు కాళ్ళ మీద పడి ఎలాగోలా రెచ్చాలు ఇప్పించి ఏర్పాటు నేను చేస్తాను. కాళ్ళే ఇప్పటిదాకా నువ్వు వీళ్ళకి చేసిన ఏర్పాటు. ఎక్కువ అద్దె తీసుకుని రిక్షాలు ఇస్తూ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టుగా ఆ రామరాజు ప్రవర్తించడం, దానికి నీలాంటి వాళ్ళు వత్తాసు పలకటం. నీతో మాట్లాడటం అనవసరం. రే, నేను చెప్పే మాటనే వాళ్ళే నేను లీడర్గా ఉన్న యూనియన్ లో ఉన్నట్టు లెక్క. నీలాంటి లీడర్ యూనియన్ లో లేకపోవడమే మంచిది. యూనియన్ లో లేకపోతే రామరాజు బాబు తొక్కడానికి రెచ్చాలు ఇవ్వడం. ఆ రామరాజు రిక్షా లేకపోతే ఎవడో ఇక్కడ తినలేక సావాళ్లే. సరే, ఏయ్, ఊరు పేరు లేని ఆడి మాట అంటారు. మీ ఊళ్ళోనే ఉంటూ మీ ఊడని పెంచుకుని నా మాటిని నా వెనకాల వస్తారో తెలుసుకోండి, మీ ఇష్టం. దేవరాజు, ఖచ్చితంగా ఈ రంగడేళ్ళు ఇప్పుడు జరిగిన సంగతి అంతా రామరాజుకి చెప్పేస్తాడు. దాంతో వాడు మాకు రిచ్చాలు ఇవ్వడం మానేస్తాడు. ఏం పర్వాలేదు. ఆ రామరాజు నేలలో బానిసలుగా బతకవలసిన అవసరం లేదు. ప్రభుత్వ సహకారంతో అప్పు చేసి అందరం సొంత రిక్షాలే కొనుక్కుందాం. అవును, ఇప్పుడు మీరు రామరాజు కట్టే అద్దె బ్యాంకులో కడితే ఏడాది తిరగకుండా రిక్షాలన్నీ మీ సొంతం అవుతాయి. అప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు. అలాగే బాబు, రండి చెప్తాను. బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, మాకు హామీ కావాలి. హామీయా అంటే? స్థిరచరాస్తులున్న పెద్ద మనుషులు ఎవరైనా మీ తరపున హామీగా సంతకాలు పెడితే చాలు. ఆ ఆస్తిన పెద్ద మనుషులు వీళ్ళ తరపున ఎవరు సంతకం చేస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. సారీ, హామీ లేకుండా డబ్బు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. కైలాసం అది పరిస్థితి. అడ్డమైన వాడికి రిక్షా కొనుక్కోమని, కారు కొనుక్కోమని అప్పిచ్చేస్తుంది బ్యాంకు. ఈ లెక్కలేని వాళ్ళందరికీ అప్పులు ఇవ్వడం మొదలెడితే నేను కూడా అప్పు చేసి 2 మహానగరాలు కొనుండేవాడినే. ఎవడ మాటో నమ్ముకుని మేడ కోసమని ఉన్న నీడకి నిప్పెట్టుకుంటే ఇదివేలాగే రోడ్డు మీద పడతారు మనుషులని ఎప్పటికైనా వీళ్ళకి తెలిసి వస్తుందిలే. మీ అధికారంలోంచి చేతుల్లోంచి మనుషులు జారిపోతున్నారని భయం వేస్తుందా? నోటికొచ్చినట్టు కూర్చున్నారు. మా కూతల మాటకేం లేదు, దేశ నాయకుడిలాగా నువ్వు కూసిన కూతల మాట ఏంటి? నువ్వు వీళ్ళకి ఎలాగో రిక్షాలు ఇప్పించలేవు కానీ ఆ చందాలు వసూలు చేసి చెప్పాకర్రా కొని అడుక్కునేదంటారు. ఆ చెప్పగల రేటు కూడా పెరిగిపోయిందండి. మీరు సాయం చేయకపోయినంత మాత్రాన ఊరంతా గొడ్డుపోయింది అనుకోకండి. ఈ ఊళ్ళో ఎవరో ఒకరు వీళ్ళకి హామీ ఇచ్చి తీరుతారు. ఇస్తారు. ఈ ఊళ్ళో ఈ రామరాజు మాట కాదని మీకు ఎవడు సాయం చేస్తాడో నేను చూస్తాను. మీరు హామీ ఇవ్వటం వల్ల ఎంతమంది బ్రతుకులకో దారి చూపెట్టిన వాళ్ళు అవుతారు. నువ్వు చెప్పేది నిజమేనయ్యా. నేను బయలుదేరి వచ్చి అందరికీ దారి చూపించాననుకో, ఆ విషయం రామరాజుకు తెలిస్తే నా కొంప గోదావరి పాలవుతుంది. ఈ నిమిషం కాదు, గంటైనా, రోజైనా, వారమైనా, నెలైనా సరే నువ్వు క్షమించారంటే తప్ప నీ కాళ్ళు వదిలిపెట్టను. ఏమిటి అర్థం లేకుండా వదలమంటుంటే? క్షమించాను, ఒక మాటను వదిలేస్తాను. అయ్యో రామా, క్షమించాను, ముందు వదులు. ఆహా, నా దేవత క్షమాభిక్ష దొరికింది. ఈ భక్తుడికి చాలు. ఏమయ్యా, ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గులేదు? అలాంటిదేం లేదు. ఇంత అందమైన కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడడం ఎందుకు? గర్వపడాలి. జ్యోతి జ్యోతి జ్యోతి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, ఆగవా? అడ్డమైన వాళ్ళ కోసం ఆగేటంత తీరుబడలేదు నాకు. అదిగో మళ్ళీ నువ్వు ఆగి నేను చెప్పేది పూర్తిగా వింటానంటే తప్ప వదిలిపెట్టను.
ఎవరైనా చూస్తే నవ్వుతారని సిగ్గులేదు నీకు? నవ్వితే నవ్వని, నాకేం సిగ్గులేదు. అదేదో త్వరగా చెప్పాడు. నా మీద దయ చూపించాలి, ఆ పైన జాలి చూపించాలి, ఆ పైన కరిగిపోయి నన్ను జ్యోతి, నన్ను ఈ టైం ఉంటే ఇక్కడే నిలబడ్డావేమే? ఇదిగో వస్తున్నా. ఇప్పుడు పట్టుకో చూద్దాం. తర్వాత ఎప్పుడైనా పట్టుకుంటాలి. ఏంటి అంటున్నాడు? ఏం లేదే, అతనికి కొంచెం ఇది. మీరు పదండి. ఏంట్రా మన పరిస్థితి రెండుకి చెట్టు రేవడిలాగుందే. ఎవరిని అడిగినా ఆమె ఏమని అంటున్నారు? మళ్ళీ మనం వెళ్ళి రామరాజు కాలం పడాల్సిందేనా? ఒకసారి ఆయన ఎదిరించి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడితే యువరాజు, ఊరుకోండి. యువరాజు, ఎవరు బాబు నువ్వు? నా పేరు రమణ. మా తాతయ్య నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడు. మీ తాతయ్య ఎవరైనా? ఆయన ఎవరేంటి? మా తాతయ్యే. నువ్వు ఆ వేళ సినిమాలో ఎన్టీఆర్ లా ఫైట్ చేసావని చెప్పగానే నిన్ను చూడాలంటున్నారు. రా రాజు, మా ఇంటికి వెళ్దాం రా. రాజయ్య మీరు వెళ్ళండి, కాసేపట్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే పదండ్రా పోదాం. తాతయ్య, తాతయ్య, మా తాతయ్యని పిలుచుకొస్తాను. ఇక్కడే ఉండు. చిట్టి, హాయ్. ఇక్కడ తయారయ్యేవేంటి? నిన్ను చూడాలనిపించి అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? రమ్మని పిలిస్తే వచ్చాను. ఎవరు రమ్మన్నారు? నీ అబ్బ అనుకుంటాను. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాన్నా, నాన్నా, నాన్నా రండి. చూడండి, ఇతను తాతయ్య. ఆ రోజు పోలైన సాగొట్టాడని చెప్పారే, ఆ హీరో ఇతనే. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, రా. అలా కూర్చో. పర్వాలేదండి. ఆ, ఇంతకాలానికి మా ఊళ్ళోకి ఒక మగాడనేవాడు వచ్చాడనమాట. అదేమిటి బాబు గారు, ఇంతకాలం మీ ఊళ్ళో ఉన్నది ఆడవాళ్ళేనంటారా? అలా అని కదయ్యా. అవును, నీ పేరు భీమరాజు కదా? అన్యాయాన్ని ఎదిరించలేని వాళ్ళు, తప్పును తప్పని చెప్పలేని వాళ్ళు, భయంతో తలంచు తిరిగే వాళ్ళు ఆడవాళ్ళ కింద లెక్కనయ్యా. ఆ రామరాజుని వాళ్ళ మనుషుల్ని చూసి భయపడ్డమే గాని వాళ్ళని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకాలం నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాడిని ముందు మా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలి. రేయ్ జానకిరావుడు, అమ్మాయి సుందరి, రేయ్ శేఖర్, సువర్చల. ఏమిటండి ఇంటికేదో పండగ వచ్చినట్టు అలా కేకలేస్తున్నారు? మన ఇంటికి పండగ రావటం కాదే, మన ఊరికే పండగ వచ్చింది. ఇతను రామరాజు మనిషిని చావగొట్టాడు. పేరు భీమరాజు. ఏమిటి, రామరాజు మనిషిని కొట్టాడా? నేను నమ్మను. మళ్ళీ వాడిని నీ ముందుకు తీసుకొచ్చి కొట్టాలంటావా నమ్మటానికి? ఏమిటి, ఎవరిని కొట్టారు? నిన్ను నన్ను ఎవ్వరూ కొట్టలేదు కానీ నువ్వు ఆ ఫైల్ చూసుకో. నా పెద్ద కొడుకు. చూడు భీమరాజు, నువ్వు రామరాజుకు శత్రువు అంటే మా కుటుంబానికి మిత్రుడివి. నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా దర్జాగా వచ్చి నన్ను అడగొచ్చు. నా దూర కంతలేదు మెడకో డోలని మనకే లేక చేస్తుంటే దానాలు ధర్మాలు. అవునవును, అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. నేనేదో డబ్బు సాయం అడుగుతానని మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది మనిషి సాయం, మాట సాయం మాత్రమే. భీమరాజు, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో. నీకేం సాయం కావాలో చెప్పు. ఆ రామరాజు చేతిలో నలిగిపోయే రిక్షా వాళ్ళకి కొత్త రిక్షాలు కొనిపించి కొత్త దారి చూపెట్టాలనుకున్నాను. బ్యాంకులో అప్పడిగితే హామీ అడిగారు. నా దగ్గర ఏముందని హామీ ఇవ్వటానికి? నువ్వు అంత మంచి పని చేయాలనుకుంటే నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇల్లు నా సొంత ఇల్లు. దీన్ని బ్యాంకులో హామీగా ఉంచి నీకు ఎంత డబ్బు కావాలో ఇప్పిస్తాను. ఏమండి, మరి బుద్ధవతారాలాగా ఉండటం కాదు. ఆయన ఏమంటున్నాడో వింటున్నారా? ఏమంటున్నాడు? అయ్యో, ఉన్న ఇల్లు కాస్త ఈ ఊళ్ళో ఎవరికో హామీగా పెడతానంటున్నారు. వాళ్ళు గనక ఆ డబ్బు తీర్చకపోతే మన ఏ చెట్ల కిందకో పోయి బతకాల్సిందే. అవునవును, అది కూడా కాస్త ఆలోచించాల్సిందే. చెట్ల కింద అంత సౌకర్యంగా ఉండదేమో నాన్న. మీకంత గతి పట్టించడండి భీమరాజు. ఏమండి, మనం ఏం తిన్నామో ఎవరూ చెప్పుకోరు. ఏం సాయం చేశామో అది 10 మంది చెప్పుకుంటారు. పాపం, మీరు అతనికి సాయం చేయండి. అవును తాతయ్య, అవును నాన్న. బాబు గారు, మీరు నాకు ఈ సాయం చేస్తే ఆ రిక్షా వాళ్ళ అప్పు తీర్చే వరకు వాళ్ళకి హామీగా నేను మీ ఇంట్లోనే ఉండి చేయగలిగిన పనులన్నీ చేస్తాను. కాకపోతే ఒక షరతు. ఏమిటది? చేయటానికి శక్తి ఉండి బద్దకించే వాళ్ళకి మాత్రం ఏ పని చేయను, చేయటానికి శక్తి లేని వాళ్ళకి మాత్రం అన్ని పనులు చేస్తాను. భలేవాడవయ్యా, నీ మాట వింటుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నీతో ఊరికే పనులు చేయించుకోవడానికి మాకు మాత్రం మనసులో ఒప్పుతుందయ్యా. ఊరికినే చేయించుకోవడం ఎందుకు? 2 పూట్ల తిండి పెట్టండి, నాకంతే చాలు. ఇక మీరు త్వరగా బయలుదేరి బ్యాంక్ వచ్చి డబ్బు ఇప్పించండి. చూడు బాబు, వెళ్ళి తాతయ్య కండువా చేతికరా బట్రా. నీ పేరేమిటి? శేఖరా. చూడు, వెళ్ళి ఇంటికి దస్తావేజులు బట్రా. నీ పేరేంటి? దీపమా జ్యోతి? జ్యోతి. నువ్వు వెళ్ళి అలా ఎదురురా. ఏమిటంత హడావిడి? ఎక్కడికి వెడుతున్నట్టు? ఏట్లోకి. ఏట్లో నీళ్లున్నాయో లేదో చూసుకున్నారా? ఉన్నాయో లేవో నువ్వు తర్వాత చూద్దువు కానీ ముందు ఆ ఫైల్ చూసుకో. పదండి. దర్శనం చేసుకుందారంట్రా. పూజారి గారు, మా వాళ్ళంతా కొత్త రిక్షాలు కొనుక్కుని దేవుడికి మొక్కోటానికి వచ్చారు. తలుపులు తెరవండి. ఇదిగో, రిక్షా వాళ్ళు కొత్త రిక్షాలతో వచ్చారని
పాకి వాళ్ళు కొత్త చీపులతో వచ్చారని గుడి తలుపులు తెరవమంటే తెరవరయ్యా. ఆ టైం అవ్వాలి, అప్పుడు తెరుస్తాను. దేవుడు దర్శనం చేసుకోవడానికి టైం ఏంటండి? అమ్మమ్మమ్మ, టైం ఏమిటా? ఊళ్ళో అందరి పాలిట దేవుడైనా రామరాజు గారు రావాలి, తలుపులు తీయాలి. ఆయన రాకపోతే తలుపులు తీరా? తీయను, తాళాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఏం చేస్తావయ్యా? తలుపులు బద్దలు కొట్టి మరీ దేవుడు దర్శనం చేసుకుంటాం. తప్ప ఆగండి ఆగండి ఆగండి, ఏమిటాయా పంతులు? ఊళ్ళో ఎవరైనా పూజలు చేసుకుంటారు కానీ యుద్ధాలు చేసుకుంటారా? మరేం లేదండి, తమ రాందే తలుపులు తీయను అన్నానండి. వీళ్ళంతా అది దౌర్జన్యంగా. తప్పుడు మాట కదా, అలా అనొచ్చా? వాళ్ళు శుభవాని సైకిల్ రిక్షాలు కొనుక్కుని దైవ దర్శనం చేసుకుంటాము అంటే అంత మాట అంటావా? ఇదిగో, ఏది ఏమైనప్పటికీ కూడా ముందు కష్టజీవులు, ఆ తర్వాత మా బోటిగాళ్ళు దర్శనం చేయొచ్చు. వెళ్ళండి 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 వెళ్ళండి. నా యాల్ది లేట్ ఫిరాయించడంలో నీకు నువ్వే సాటి. రాజకీయాల్లోకి వెళ్తే మంచి పొజిషన్లోకి వచ్చేసేవాడివే. చూడు, నీ మంచి మాటలు నమ్మేసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాననుకో. నీ రాజ్యాన్ని పూర్తిగా సర్దుబాటు చేశాకే నేను ఇక్కడి నుంచి కదలేదు. నక్కలాగా మీరు ఎన్ని లెక్కలేసినా వీడు నమ్మలేదండి. గట్టిపని వినండి. వాడెంత గట్టివాడో నువ్వేం విడమని చెప్పనక్కర్లేదు. అది చెప్పు. ఆంధ్రా జలాలు తమిళనాడుకి తరలింపు. ఎన్టీఆర్ ఎంజీఆర్ల మైత్రికిదో మచ్చు తునక. విన్నావయ్యా కనకారావు? నువ్వు ఉన్నావు ఎందుకు? అరటిపండి అంటే ఏడుస్తావు, షోడ కొట్టమంటే మొహం మార్చుకుంటావు. మన ఆంధ్రులు నీళ్ళిచ్చారయ్యా పొడుగురా.